యా ఇప్పుడు మనం మ్యాజిక్ చేయబోతున్నాం. ఏంటంటే ఇది చూడండి, చూపించు. ఓకే, ఈ బకెట్ నిండా నురగ తీసుకున్నావా, నురగ ముద్దలతో గుండ్రాయిలు తయారు చేస్తాం అనమాట. అది మ్యాజిక్. అలా అంటారా? సరే కానీ రెడీ. ఫస్ట్ స్టార్ట్. ఒక నురగ ముద్ద తీసుకున్నాం. మీ ఫేస్ ఒకసారి చూడండి, మ్యాజిక్ చేసేటప్పుడు కనిపిదిగా. కానీ ఓకే, ఇది నురగ ముద్ద. దీన్ని మ్యాజిక్ చేస్తాం అనమాట. అబ్రకదబ్రా అబ్రకదబ్రా. గుండ్రాయి రా. ఇదిగోండి గుండ్రాయి. గుండ్రాయి ఉంది కానీ గుండ్రాయికి నురగ కూడా ఉంది కదండి. నురగ కూడా పోవాలంటారా? ఇంకోసారి కడుగుదాం. ఇదిగోండి గుండ్రాయి. ఒకసారి ఆ బకెట్ లో నీళ్ళు అంది కింద పోయింది. ఈ బకెట్ ఇప్పుడే సరే. ఇప్పుడు ఏ రంగు గుండ్రాయి కావాలి మీకు? ఒకటి వైట్. మాకు ఇప్పుడు ఒక డిస్కో గుండ్రాయి కావాలండి. డిస్క్ గుండ్రాయి అండి, తీద్దాం ఉండండి. పక్కవై డిస్క్. ఏంటండి ఆ సౌండ్లు? అవన్నీ గుండ్రాయిలు ఫామ్ హౌస్ సౌండ్ అండి. ఇదిగోండి, ఇది ఒక ముద్ద ఉందా, ముద్దని ఇలా ముంచుతున్నాం అండి. మీరు కూడా గుండ్రాయి కావాలి కోరుకోండి. మాకు అక్కర్లేదులేండి గుండ్రాయి. మీరే డిస్క్ అడిగారు. డిస్క్ గుండ్రాయి ఏది చూపిండి. డిస్క్ గుండ్రాయి కడగనండి సరిగ్గా. మీ చేతికి ఉంది నురగ. అది నురగ మ్యాజిక్ చేసి చేతి కత్తుకు. అలా అంటారా? సరే, ఇక పక్కన పెట్టండి. బాగాలేదు, నాకు నచ్చలేదు. మాకు ఇప్పుడు ఒక శివలింగం గుండ్రాయి కావాలండి. కష్టమైన వాడకూడదు. సరే, మా వాళ్ళు గుండ్రాయి ఒకటి తీయండి, చిన్నది బుట్టది. నురగ కొంచెం కానీ లేకపోతే కింద మొత్తం. మరి యాంకర్ని చూపించాలి. ఒకసారి యాంకర్ని ఇది చూడండి అండి. హాయ్. కానీ బుడ్డదా? ఒకటి కాదు, 3 తీసేస్తాం. ఓకే సార్. బుడ్డ 3 తీస్తారా అండి? తీయండి. మీరు దీన్నే మ్యాజిక్ అంటే మరి విశ్వనాథ ఆనంద్ చేసే మ్యాజిక్, సారీ విశ్వనాథ ఆనంద్ కాదు, జాదుగర్ ఆనంద్ చేసే మ్యాజిక్ ని ఏమంటారండి? ఇదిగోండి, చేతి నిండా నురగ తీసుకున్నాను. చేతి నిండా కాదండి, 2 చేతుల నిండా తీసుకున్నారు మీరు. చేతుల నిండా తీసుకున్నానా? ఇప్పుడు నా చేతులు ఏమైనా చెప్పుకోండి. నురగ ఉందండి. గుండ్రాళ్ళ అండి, చిన్నవని చెప్పారు. మరి ఇది అర్ధచంద్రుడు గుండ్రం. ఇదేంటి? ఇదేదో పిచ్చి గుండ్రాయి. ఇది శివలింగం గుండ్రాయి. ఇది అండి నేను. ఇది మీకు